ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బాక్స్లోకి ఏ అన్నం మిగిలిపోయినా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తక్కువ టైంలో టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. తయారీ విధానం: స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, సాజీర, ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 స్టార్ పువ్వు వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు వేగాక దీంట్లోకి సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇది చిటపటనడం ఆగిపోయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటాలని ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మీడియం సైజ్ 4 టమాటాలను ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలు టమాటాలని మధ్యలో ఏరుతూ ఉంటారు కదా, అలా ఏరకుండా ఉండాలంటే ఇలా ప్యూరీ పట్టుకొని వేసుకుంటే వాళ్ళకి మంచిగా ప్రోటీన్స్ అనేవి కరెక్ట్గా అందుతాయి. ఏమీ ఏరకుండా అలాగే తినేస్తారు. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లో మసాలాలు అనేవి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారపొడిని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని అన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. మసాలాలు అనేటివి అడుగంటనివ్వద్దు. దీంట్లో నుండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత దీంట్లో పొడిగా వండుకున్న ఒక 250 గ్రామ్స్ రైస్ని దీంట్లో వేసుకొని మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. మసాలా అనేది మొత్తం రైస్కి పట్టిన తర్వాత దీని పైనుండి కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మన టమాటా రైస్ రెడీ.